నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం, కానీ వాటర్ అంటే భయం. నాకు నీళ్ళు అంటే భయం. ఇలా ఉంటుంది. నాకు ఐటీలోకి రావాలని ఉంది, కానీ నాకు కోడింగ్ అంటే భయం అంటే. సో ఐటీలో ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ తీసుకున్నా మీకు ఫ్యూచర్ ఉండాలి అంటే కోడింగ్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. బట్ ఇక్కడ చాలామంది ఒక పాయింట్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. కోడింగ్ అంటే డెవలప్మెంటో ప్రోగ్రామింగో అనుకుంటారు. కాదు, కోడింగ్లో 2 టైప్స్ ఉన్నాయి. ప్రోగ్రామింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే డెవలపర్స్ చేసే స్కిల్స్ అనమాట. అవి జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, గో లాంగ్వేజ్, రియాక్ట్ జేఎస్, నోడ్ జేఎస్, .NET ఇవన్నీ ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. వీటిని యూస్ చేసి డెవలప్ చేస్తారు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఒక కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ రాయడం, తక్కువ టైంలో తక్కువ రిసోర్సెస్ని యూస్ చేసుకొని ఫాస్ట్గా డేటాబేసెస్ నుంచి డేటాని ఫెచ్ చేయడం అనేది ప్రోగ్రామర్స్ అండ్ డెవలపర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అనమాట. దీంతో డెవాప్స్కి ఎలాంటి సంబంధం లేదు. డెవాప్స్ ఇంజనీర్స్ కానీ, క్లౌడ్ ఇంజనీర్స్ కానీ, వేరే ఏ జాబ్ రోల్స్లో ఉండే వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరమే లేదు. మనం చేయాల్సిందల్లా స్క్రిప్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ లైనెక్స్ సర్వర్స్ తీసుకుంటే, మీరు లైనెక్స్ సర్వర్స్లో ఏవైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఏదైనా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ చేయాలన్నా కూడా మీరు యూస్ చేసే లైనెక్స్ కమాండ్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక ఫైల్లో పెట్టి రన్ చేస్తే అదే స్క్రిప్టింగ్ అనమాట. సో ఇందులో ఏముంటాయంటే వేరియబుల్స్, డేటా టైప్స్, ఫంక్షన్స్, లూప్స్, కండిషన్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇందులో ఏం డేటా స్ట్రక్చర్స్ ఉండదు, అల్గారిథమ్స్ ఉండదు, డిజైన్ ప్యాటర్న్స్ ఉండదు. ఇవన్నీ డెవలపర్స్కి ఉండాల్సిన కాంప్లెక్స్ స్కిల్స్ అనమాట. డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్స్కి అవి ఏమీ అవసరం లేదు. మనం మన డైలీ లైఫ్లో చేసే మాన్యువల్ టాస్క్స్ని ఆటోమేట్ చేస్తే సరిపోతుంది. దానికి కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్ రాయాల్సిన అవసరమే లేదు. నేను నా స్టూడెంట్స్కి స్క్రిప్టింగ్ అనేది ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్పిస్తాను. హలో వరల్డ్ నుంచి ఫైనల్గా కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ని కూడా రాసే అంత కాన్ఫిడెన్స్ నేను వాళ్ళకి తెప్పిస్తాను. ఇందులో షెల్ నేర్పిస్తాం, పైథాన్ నేర్పిస్తాం, యాన్సిబుల్ నేర్పిస్తాం, టెరాఫార్మ్ కూడా నేర్పిస్తాం. ఓకే, కొత్త DevSecOps విత్ AWS బ్యాచ్ 4th January మార్నింగ్ 10:30 AM స్టార్ట్ అవుతుంది డెమో. joindevops.comలో రిజిస్టర్ అవ్వండి. మొత్తం తెలుగులోనే ఉంటుంది. 1 week సెషన్స్ ఫ్రీగా అటెండ్ అవ్వండి, తర్వాతే డిసైడ్ అవ్వండి. See you on 4th January మార్నింగ్ 10:30 AM.